హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 3 పదార్థాలతోటి కొబ్బరి జున్నుని హెల్దీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ జున్నుని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తయారు చేయడానికి కూడా 10 నిమిషాల్లో ఈ జున్నుని తయారు చేసుకోవచ్చండి. ఎన్నో పోషకాలున్న ఈ కొబ్బరి జున్నుని హెల్దీ లెవెల్లో ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా కొబ్బరికాయని తీసుకోవాలండి. కొబ్బరి ముక్కల్ని వెనకాలన్న స్కిన్ అంతా తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 2 కొబ్బరికాయలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకుని కొలత కింద తీసుకుని వేసుకోవాలండి. మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోతే మీ ఇంట్లో ఉండే ఏ కప్పుతైనా గ్లాస్తైనా కొలతగా తీసుకోవాలి. ఇక్కడ నాకు 3 కప్పులు దాకా కొబ్బరి ముక్కలు అయ్యాయండి. 3 కప్పులు కొబ్బరి ముక్కలకి 1 కప్పు దాకా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంతగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి కొబ్బరి పాలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు జల్లెడని తీసుకుని కాటన్ క్లాత్ వేసుకుని వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి. కొబ్బరి రాకుండా పాలు మట్టుకే తీసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక మిగిలిన కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇలా పాలు తీసుకోవాలి. నెక్స్ట్ జున్ను తయారు చేసుకోవడం కోసం ఇలాంటి స్టీల్ గిన్నె కానీ లేదా కేక్ ట్రై కానీ తీసుకుని దీనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకుందాం. మరో గిన్నెని తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నానండి. మీరు బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే 3/4 కప్పు దాకా కార్న్ఫ్లవర్ వేసుకోండి. 1 కప్పు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోండి. విస్కర్ తోటి బెల్లం తురుము బాగా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకున్నాక మిగిలిన కొబ్బరి పాలను కూడా వేసుకుందాము. ఇక్కడ నాకు దాదాపు 4 కప్పులు పాలు వచ్చాయండి. మనం తీసుకున్న కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు 4 కప్పులు పాలు రాకపోతే 1 కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉందండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నా వీడియోని చూసి నన్ను ముందుకు నడిపించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలో ఒకరిగా ఆదరించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నన్ను ఇక నుంచి కూడా మన వీడియోలు చూస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎన్నెన్నో మంచి హెల్దీ అండ్ టేస్టీ అనే రెసిపీ చేసి మీకు చూపిస్తానండి. ఇక ముందు నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉడుకుతూ ఉండంగానే మనకి స్టిక్కీగా తయారవుతుందండి. కానీ అడుగు పట్టకుండా గరిటతో కంటిన్యూగా కలుపుతూనే ఉడికించుకోవాలండి. ఇలా స్టిక్కీగా అయిందని వెంటనే దించేవద్దు. కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుని ఇలా స్టిక్కీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అన్నీ పూర్తిగా చల్లారే వరకు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. అరగంట అయ్యాక తీసానండి. చూడండి, చక్కగా మనకి జున్ను రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు వీడియో క్లిప్లో, చక్కగా సపరేట్ అయిపోయింది గిన్నెకి. ప్లేట్ని వేసుకుని ఇలా బోర్లిస్తే మనకి చక్కని జున్ను రెడీ అయిపోతుంది. చూసారు కదండి, నోట్లో పెట్టుకుంటే మరి వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అలాగే మనకి కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. మనకి చాలా హెల్దీ కూడా. మనకి మామూలు నార్మల్గా తినే జున్ను కన్నా ఈ జున్ను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ జున్నుని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి కానీ పెట్టారంటే మీ ఫ్యామిలీలో ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా ఉందో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.